పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అగ్ని వలె దిగి రావాలి. అప్పుడే మనం సంపూర్ణంగా శుద్ధీకరణ పొందుతాం. ఇది యెషయా దగ్గర అర్థమవుతుంది. పెదవులు అపవిత్రం అన్నాడు కనుక పెదవులకు అగ్ని టచ్ అయింది. ఇప్పుడు మన పెదవులు ఒక్కటేనా? మన చూపులు, మన చెవులు, మన నడతలు, మన చేతలు, మన హృదయాలోచనలు, మన తలంపులు అన్నిట్లో ఉంది కదండి కల్మషం. ఇప్పుడు అగ్ని ఎక్కడెక్కడ టచ్ కావాలి మనకి? యెషయాకి పెదవులు, మనకి సర్వ శరీరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిది దేవదర్శనం. రెండవది దేవదర్శనం పొందినోడికి అంతర్ముఖ దర్శనం కలిగిద్ది. అంటే తనను తాను చూసుకుంటాడు. తనను తాను చూసుకున్నప్పుడు తన లోపాలు తనకు అర్థమవుతాయి. దేవుణ్ణి వేడుకుంటాడు. దేవుడు తన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాడు. అయిపోయింది. ఈ రెండు దర్శనాలు పొందిన వాడికి మూడవ దర్శనం కలిగిద్ది. అదే ప్రజాదర్శనం. మూడవది ఏంటి? ప్రజాదర్శనం. అంటే ప్రజలను గూర్చిన భారం ఇస్తాడు దేవుడు.